మనతో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత ఉన్నారు. ఆయన అడిగి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా టీడీపీ వ్యూహం ఉండనుందో తెలుసుకుందాం. సార్, పలుసార్లు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ప్రజా సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఏ విధంగా ఉండనుంది టీడీపీ వ్యూహం అసెంబ్లీలో? ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద చర్చలు జరుగుతాయి. ఇంకా విద్యుత్ కోతలు, ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి, విద్యుత్ కోతలకు గురవుతున్నది. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్క పేదలకు కూడా అందుబాటులో లేకుండా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఖచ్చితంగా రేపు బడ్జెట్ సమావేశాలలో నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. పేద ప్రజల కోసం వాళ్ళ తరఫున పోరాటం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దాంట్లో కీలకమైన పాత్ర నేను పోషిస్తాను. ఏపీ ప్రభుత్వం టార్గెట్గా టీడీపీని టార్గెట్ చేస్తే మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తే మాకు అభ్యంతరం లేదు. మేము తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములం, తెలంగాణ ప్రజానికల్లో మేము భాగస్వాములం. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ అనుకుంటుంది. టీఆర్ఎస్ కాదు, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. తెలుగుదేశం పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి విభేదాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయ వైరం ఉండొచ్చు. కానీ ఇక్కడ మేము అందరం 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వం 119 మందిని కూడగట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి తెలంగాణ ప్రభుత్వం. మొదటి బడ్జెట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కాబట్టి ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు తెలంగాణ ప్రజలు కూడా. అంటే ఏ విధంగా ఉండాలి మీ పార్టీ తరఫున మీరే? ఇప్పుడు ప్రదీప్ గారు, బడ్జెట్ అనేది స్పష్టత వచ్చింది. అల్లుడికి కొడుక్కి సగం సగం పంచిపెట్టిండు. చిన్న చెరువుల రిపేర్లకు దాంట్లో కోసం 25,000 కోట్లు అన్నాడు. వాటర్ గ్రిడ్ కోసం 25,000 కోట్లు అన్నాడు. అంటే ఒక 25,000 కోట్లు అల్లుడికి ఇచ్చిండు, ఇంకొక 25,000 కోట్లు కొడుక్కి ఇచ్చిండు. రోడ్ల కోసం ఒక 10,000 కోట్లు కొడుక్కి ఇచ్చిండు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల కోసం ఒక 10,000 కోట్లు అల్లుడికి ఇచ్చిండు. అంటే 85,000 కోట్లలో 35,000 కోట్లు హరీష్కు, 35,000 కోట్లు కేటీఆర్కి ఇచ్చిండు. దాదాపుగా 70,000 కోట్లు ఇక్కడనే వాళ్ళిద్దరికి పంచిపెట్టినాక ఇక బడ్జెట్ ఏముంది, ప్రభుత్వ విధానం ఏముంది? మంత్రులు డమ్మీలుగా, అంటే గాలికి వీళ్ళు ఎందుకు పనికిరారు, సన్నాసులు, దద్దమ్మలు, వీళ్ళు చెల్లనోళ్ళు అని చెప్పి చంద్రశేఖరరావు గారు నిర్ణయించండి ఆ మంత్రులను. కాబట్టి ఈరోజు చంద్రశేఖరరావు గారు, కొద్దిమంది అధికారులు, ఆయన కొడుకు, ఆయన అల్లుడు కూర్చొని నిర్ణయించిన బడ్జెట్. అంటే మీ అధినేత వల్ల ఈ కష్టాలంటూ ఆల్రెడీ నేను ఛత్తీస్గఢ్కి పోయి వచ్చానంటూ ఆయన మాట మస్తు ఎదురుదాడికి చేస్తే మీరేముంటారు? ఈరోజు తెలంగాణకు విద్యుత్ అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి ప్రాతిపదికన ప్రయత్నం చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ కాలక్షేపం చేస్తుండు. మిగులు బడ్జెట్ ఉన్న నువ్వు మార్కెట్లో, బజార్లో అందుబాటులో ఉన్న అంతా విద్యుత్తును కొనాల్సింది పోయి కొంతనే కొనుక్కొచ్చి ఆ కొంత కూడా రైతులకు ఎక్కడిచ్చిండు? ఇప్పుడు శ్రీశైలంలో అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసిండు, నాగార్జున సాగర్లో అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసిండు. రైతులకు 1 గంట ఏమైనా అదనంగా విద్యుత్ ఇచ్చినా మీరు తీయండి. 2 రోజులు పరిశ్రమలకు కోతలు విధిస్తున్న విద్యుత్తును 1 రోజుకు తగ్గించండు. 6 గంటల హైదరాబాద్లో విద్యుత్ కోతల్ని 3 గంటలకు తగ్గించండు. అంటే 8 రూపాయలకు కొనుక్కొని 14 రూపాయలకు అమ్ముకొని వ్యాపారం చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ళ తప్ప. ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నప్పటికీ నేను ఇప్పుడు ఛత్తీస్గఢ్కి వెళ్ళాను, 1000 మెగావాట్లు తీసుకొస్తున్నా, ఇంకా సమస్యలు తీరిపోతాయి అంటారు. మన టీడీపీ వర్షన్ ఏముంది? ఇప్పుడు 1000 మెగావాట్లు దేంట్లో తెచ్చిండు? సూట్ కేసులో తెచ్చిండా, బ్రీఫ్ కేసులో తెచ్చిండా, రైల్లో తెచ్చిండా, విమానంలో తెచ్చిండా, ఎలా తెచ్చిండో చూపించాలి కదా. ఈరోజు చంద్రశేఖరరావు గారు పోయి రావడం వల్ల 1 యూనిట్ అయినా అదనంగా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిండా? ఎప్పుడో అవుతుందో కాని దాని ప్రాతిపదికన తెలంగాణకి ఏదో తెచ్చినా అని పోయి ఆడ ఫోటోలు దిగొచ్చిండు. నాకు తెలిసిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళింది వాళ్ళ బంధువులకు సంబంధించిన పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని క్లియరెన్సులు రాలేదు. ఆ క్లియరెన్సులను రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే ఛత్తీస్గఢ్ వెళ్ళాడు. వాటి వివరాలను కూడా తొందరలోనే బయట పెడతాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ మీద ప్రత్యేకంగా ఒక 3 రోజులు చర్చకు పెట్టమనుండ్రి. అదేవిధంగా భూ కేటాయింపుల మీద ఒక 2 రోజులు చర్చకు పెట్టమన్నారు. ఇంకా మిగతా విషయాలు కూడా ఏవేవైతే అంటున్నాడో, చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈరోజు తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆయన ఏవైతే అంశాలు చెప్తున్నాడో, ఏదైనా ఉండని, నీళ్లు ఉండొచ్చు, కరెంటు ఉండొచ్చు, నిధులు ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగాలు ఉండొచ్చు, ఏదైనా సరే ప్రతి అంశానికి 2 రోజులు చర్చ పెడతాం శాసనసభలో. ప్రతి అంశంపై 2 రోజులు చర్చించేంత అవకాశం మీకు వస్తుందని అనుకుంటున్నారా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చ పెట్టాలి కదా. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలలో 1 నెల రోజులు చర్చలు చేస్తే తప్పేముంది? ప్రతి అంశం మీద చర్చ చేద్దాం, ప్రజలకు స్పష్టతనిద్దాం. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు, మేము చెప్పాల్సింది మేము చెప్తాం. వాస్తవాల ప్రాతిపదికన చర్చిద్దాం. న్యాయ నిర్ణేతలు ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీది కీలక పాత్ర ఉంటుందని మీరే చెప్పారు. అంటే ఎట్లా వ్యక్తిగతంగా ఉంటుంది అనుకుంటా? మీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్రావు నాయకత్వంలోనే ఉంటుంది. ఏ విధంగా? ఎర్రబెల్లి దయాకర్రావు గారు మా సభానాయకుడు, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. ఆయన కూడా నిన్నమని చాలా స్పష్టంగా చెప్తున్నాడు.
చంద్రశేఖరరావు గారి వైఫల్యాలు ఏంది, చంద్రశేఖరరావు గారి కుటుంబంలోనే చీలికలు పేలికలు ఉన్నాయి అంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి సభలో. అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి, అంటే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. నిజంగా అదేమన్నా ఉందా మిగతా ప్రతిపక్షాలతో కలుపు? ఇప్పుడు అది ఊహాజనితమైన ప్రశ్న. ఇంత అర్జెంటుగా అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవిశ్వాసంతో వచ్చేదేంది, చర్చ కొంత సమయం అదనంగా వస్తుంది. ప్రభుత్వం పడిపోయేది లేదు, లేకపోతే ప్రభుత్వానికి అర్జెంటుగా వచ్చిన ప్రమాదం కూడా లేదు. ఇవన్నీ కూడా ఊహాజనితమైనవి. రెండు సందర్భాలలో అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్లో చీలికొచ్చి హరీష్ కేటీఆర్ మధ్యలో ఏదైతే ఇప్పుడు అంతర్గత పోరు జరుగుతుందో అది బహిర్గతం అయినప్పుడు, హరీష్ ఏదైనా పార్టీలో చీలిక తీసుకొచ్చో లేకపోతే చీల్చాలనే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనేది చర్చ వస్తుంది. అప్పుడు ఏమైనా ఇట్లాంటి ప్రయత్నాలు ముందుకు వస్తాయి, ఇట్లాంటి ఆలోచనలు ముందుకు వస్తాయి. దాన్ని కవర్ చేసుకోవడానికి కేసీఆర్ గారు ఈరోజు ఇతర పార్టీల శాసనసభ్యులను తన పార్టీలోకి తీసుకుంటున్నాడు. ఒకవేళ 20-25 మంది హరీష్తో పోయినా కూడా ఈ ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉండడం కోసమే ఈరోజు కేసీఆర్ ఇతర పార్టీల శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్నాడని టీఆర్ఎస్ వాళ్ళే గుసగుసలు ఆడుకుంటారు. విశ్వాసాల అవిశ్వాసాల కంటే కూడా సమస్యల మీద పోరాటం చేయాలనేది తెలుగుదేశం పార్టీ విధానం. ఏదేమైనప్పటికీ ఈ మొదటి తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు టార్గెట్గా ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఎదుర్కొంటాం. అదేవిధంగా ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలంటూ తెలంగాణ టీటీడీపీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.